అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నగరాలలో హాస్టల్స్ ఖాళీ అయిపోతున్నాయి. ఫుడ్ ప్రిపేర్ చేయలేక హోటల్స్ కూడా ప్రస్తుతానికి మూతపడేటువంటి పరిస్థితి. కరోనా సమయంలో లాక్డౌన్ పరిస్థితులు మరొకసారి భారత్లో కనిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మిడిల్ ఈస్ట్ యుద్ధ వాతావరణమే. అవును, ఈ యుద్ధం ప్రభావం ఇప్పుడు నేరుగా మన ఇంటి వంటగది పైన, మన ప్రయాణాల పైన పడింది. దేశంలో పెట్రోల్ డీజిల్ సప్లై క్రమంగా పడిపోతుంది. మరోవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా కూడా ఆగిపోవడంతో హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాలలో హోటల్స్, హాస్టల్స్ మూతపడుతున్నాయి. దీంతో జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. హాస్టల్స్ మూసివేయడంతో చాలామంది ఇంటిదారి పడుతుండడంతో మరలా నగరాలు ఇప్పుడు ఖాళీ అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లాక్డౌన్ పరిస్థితులు కూడా కనిపించే అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. అందరూ కనుక ఊర్లలోకి పోయినట్టయితే నగరాలన్నీ మరలా ఖాళీగా కనిపించేటువంటి అవకాశం ఉంది. మొదటగా ఇంధన సరఫరా గురించి మాట్లాడుకుందాం. మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా క్రూడ్ ఆయిల్ సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతింది. దీంతో భారత్కు వచ్చేటువంటి సప్లై తగ్గి పెట్రోల్, డీజిల్ కొరత కూడా ఏర్పడబోతుంది. దీని మొదటి అతిపెద్ద ప్రభావం రవాణా వ్యవస్థ పైనే పడుతుంది. సరుకు రవాణా చేసేటువంటి లారీలు, ట్రక్లు ఇంధనం లేక ఎక్కడికక్కడ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇలా జరిగితే పల్లెల నుంచి నగరాలకు కూరగాయలు, పాలు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఆగిపోతాయి. డిమాండ్ పెరిగి సప్లై తగ్గడంతో ధరలు ఆకాశాన్ని అంటుతాయి. పరోక్షంగా సామాన్యుడి జేబుకు చిల్లు పడడం ఖాయంగా కనిపిస్తుంది. మరొక వైపు రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, క్యాబ్ డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక అత్యంత ఆందోళన కలిగించేటువంటి విషయం కమర్షియల్ గ్యాస్ కొరత. ఇంధన సంక్షోభం ఎఫెక్ట్తో కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ల సరఫరాను చాలా చోట్ల నిలిపివేశారు. దీంతో ఐటీ హబ్లైనటువంటి హైదరాబాద్, బెంగళూరులో పరిస్థితి దారుణంగా మారిపోయింది. గ్యాస్ లేకపోవడంతో వందలాది మందికి రోజు భోజనం పెట్టేటువంటి హాస్టల్స్ కానీ, మెస్సులు కానీ, పీజీస్ కానీ, హోటల్స్ యజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. కట్టెల పొయ్యి లాంటి ప్రత్యామ్నాయాలు నగరాలలో సాధ్యం కాదు కాబట్టి విలేజ్లో అయితే సాధ్యమవుతుంది. ఇంట్లో ఆరు బయట హ్యాపీగా ఆ ప్లేస్లో కట్టెల పొయ్యితో హ్యాపీగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు. కానీ నగరాల్లో అలాంటి పరిస్థితి ఉండదు. ఇరుకు గదులు, అపార్ట్మెంట్లు ఇలాంటి పరిస్థితుల్లో కట్టెల పొయ్యి పెట్టుకుని కొనసాగించేటువంటి పరిస్థితి ఉండదు వంటలన్నీ కూడా. చాలా చోట్ల హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు నోటీసులు కూడా అంటిస్తున్నారు. ఇప్పటికీ ప్రైవేట్ హాస్టల్స్ అయితే కోకొల్లలుగా ఉన్నాయి. హైదరాబాద్లో విద్యార్థుల కోసం, లేకుంటే ఉద్యోగుల కోసం ప్రైవేట్ హాస్టల్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఖాళీ అయ్యే పరిస్థితి. తిండి దొరక్క ఉండడానికి చోటు లేక ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు తమ సొంతూళ్ళకి ఇప్పుడు పయనమవుతున్నారు. ఇది ఖచ్చితంగా కరోనా నాటి రివర్స్ మైగ్రేషన్ను గుర్తు చేస్తుంది అనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే గ్యాస్ సంక్షోభం ముఖ్యంగా ఐటీ రంగాలకు పెను సవాలుగా మారింది. ఐటీ రంగంలో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చాలా వరకు ఎంఎన్సీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఆఫీస్లోనే బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, స్నాక్స్ కానీ ఉచితంగా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, లేకుంటే సబ్సిడీతో ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ల కొరత వల్ల మెగా కార్పొరేట్ క్యాంటీన్లు నడపడం కూడా కష్టంగా మారింది. లక్షలాది మందికి 3 పూట్ల భోజనం అందించాలంటే భారీ స్థాయిలో గ్యాస్ కూడా అవసరం. సరఫరా లేకపోవడంతో క్యాంటీన్ సేవలకు బ్రేక్ పడుతుంది. అటు ఆఫీసులలో ఫుడ్ లేక, ఇటు బయట హోటళ్ళు, పీజీ హాస్టళ్ళు మూతపడడంతో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫుడ్ లేకపోవడంతో ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది. ఇది పరోక్షంగా కంపెనీల ప్రాజెక్టుల పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ఇప్పుడు మరలా అప్పటి లాక్డౌన్ పరిస్థితులు ఏమైనా కనిపించేటువంటి అవకాశం ఉందా అన్నట్టుగా ఒక్కొక్క పరిణామం చూస్తే కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఇంకా సార్ట్అవుట్ కాకపోతే ఈ కొరత, అలాంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో చూసే అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తుంది. చాలా వరకు ప్రైవేట్ హాస్టల్స్ మూతపడుతున్నాయి, హోటల్స్ మూతపడ్డాయి. ఇక మిగిలింది ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఊరిలోకి వెళ్ళేటువంటి పరిస్థితే. ఇక్కడ ఏమీ దొరకనప్పుడు, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా మారినప్పుడు కమర్షియల్గా ఉద్యోగాల కోసం, లేకుంటే ఇతరత్ర కారణాల చేత వచ్చిన వారందరూ కూడా కొద్ది రోజుల వరకు ఇదంతా సెట్ అయ్యే వరకు మరలా గ్రామాలకు వెళ్ళి ఉండేసి వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో బయలుదేరితే మరలా నగరాలన్నీ పూర్తిగా ఖాళీ అయ్యేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి నిపుణులు కూడా చెప్తున్నారు అలాంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్పేసి. హెవీగా షార్టేజ్ కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాలు భారత ప్రభుత్వం చూస్తున్నప్పటికీ కూడా ఆల్రెడీ చూసాం హార్ముజ్ జలసంధి వద్ద ఏ రకంగా నౌకను అక్కడ పేల్చేశారో ఇరాన్. కాబట్టి కొంత సమయం అయితే పట్టేలానే కనిపిస్తుంది ఇతర మార్గాల నుంచి అన్వేషించడానికి. కానీ ఆలోపు మాత్రం ఈ పరిణామాలు కొంత ఇబ్బందికరంగానే మారేటువంటి అవకాశం కనిపిస్తుంది.